ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ తెలుగు ఛానల్ ఇన్ ఆస్ట్రేలియా. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను స్టవ్ మీద అల్యూమినియం ఫాయిల్ ఎలా వేస్తాను, ఎందుకు వేస్తాను అని చెప్పేసి. సో మనకి ఏదైనా మరకలు అవి ఉంటే క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కదా, చాలా టైం కూడా పడుతుంది. అలాగే పాలు ఇలాంటివి ఏదైనా పొంగి పడి ఏదైనా మంచి లైక్ గట్టి మరకలు గట్రా అలాంటివి పడితే ఇంకా కష్టమవుతుంది కదా. పైగా రుద్ది స్క్రాచ్ మార్క్స్ కూడా పడతాయి స్టవ్ మీద. సో అందుకనే మనం ఇలా అల్యూమినియం ఫాయిల్తో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో వీటి మీద మరకలు పడిన వీటి మీద పడతాయి కాబట్టి ఇది తీసేసి మనం పడేసి కొత్త అల్యూమినియం ఫాయిల్ వేసుకోవచ్చు. సో నేను ఇది ఫాస్ట్గా వేసేస్తున్నానండి, బిజీగా ఉండడం వలన. మీరు ఇంకొంచెం టైం తీసుకొని చాలా నీట్గా మంచిగా కూడా వేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ షాప్స్లో దొరుకుతాయి కూడా, కాకపోతే దిస్ ఈజ్ ద చీపెస్ట్ వే అనమాట. మనమే ఇంట్లో అల్యూమినియం ఫాయిల్తో వేసుకోవచ్చు. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవాళ. ముందుగా నేను నా స్టవ్ సైజ్కి తగ్గట్టుగా అల్యూమినియం ఫాయిల్ని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆ బర్నర్స్ ఉంటాయి కదా, ఆ బర్నర్ సైజులో నేను చేత్తోనే ఇలా రౌండ్గా చేసేస్తున్నాను. సో మీరు నీట్గా సిజర్ తీసుకొని స్లోగా కట్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా. నేను వచ్చేసి అంత ఎగ్జాక్ట్గా అవసరం లేదని చెప్పేసి నేను మామూలు చేత్తో ఇలా చింపేసి దాన్ని కట్ చేసి తీసేసి బర్నర్స్ పెట్టేసుకుంటున్నాను. సో చాలా సింపుల్ అండి, ఈజీ అయిపోతుంది మనకి చేసుకోవడం ఇది. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు నిన్న చేసిన నా షాపింగ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఏం షాపింగ్ చేశానంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని షాపింగ్ చేశాను. ఫస్ట్ టైం నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద ఇంత స్పెండ్ చేయడం అండ్ ఇన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని కొనడం. సో నేను ఎప్పుడు ఇన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని కొన్నాను. వింటర్ అయితే మాయిశ్చరైజర్ కొంటాను, సమ్మర్ అయితే సన్ స్క్రీన్ లోషన్ కొంటాను. సో అంతకు మించి నేను ఎక్కువ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎస్పెషల్లీ ఫేస్ కేర్ అనమాట. సో నేను రియలైజ్ అయింది ఏంటంటే స్పెండింగ్ మనీ ఆన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఆర్ బెటర్ దెన్ స్పెండింగ్ మనీ ఆన్ కాస్మెటిక్స్ అనేసి. సో మన స్కిన్ అనేది మంచిగా ఉందంటే మనకి ఎక్కువ కాస్మెటిక్స్ అవసరం ఉండదు. సో మనం కంపల్సరీగా స్కిన్ కేర్ తీసుకోవాలి. సో అందుకనే నేను రియలైజ్ అయ్యి సో చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని కొన్నాను ఫస్ట్ టైం. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో లేట్ చేయడం ఎందుకు, అవన్నీ చూసేద్దామా. సో నేను కెమిస్ట్ వేర్ హౌస్లో కొన్నాను అనమాట. కెమిస్ట్ వేర్ హౌస్లో 50% ఆఫ్ ఉంటాయి. మిగిలిన డ్రగ్ స్టోర్ అన్నిట్లో కన్నా కెమిస్ట్ వేర్ హౌస్లో చీప్గా ఉంటాయి. సో అందుకని నేను కెమిస్ట్ వేర్ హౌస్లో కొన్నాను. సో నేను కొన్న ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే, సో ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే షీట్ మాస్క్ తీసుకున్నాను. సో ఈ షీట్ మాస్క్ గార్నియర్ స్కిన్ యాక్ట్. సో నేను షీట్ మాస్క్ గార్నియర్ 5 షీట్ మాస్క్ తీసుకున్నాను. అలాగే న్యూట్రోజెనేవి 3 షీట్ మాస్క్ తీసుకున్నాను అనమాట. సో నేను అందులో 2 వచ్చేసి ప్యూర్ చార్కోల్ కనిపిస్తుందా, ఈ ప్యూర్ చార్కోల్వి 2 షీట్ మాస్క్ తీసుకున్నాను. అలాగే ఈ వైటమిన్ సి షార్ట్, సో గార్నియర్ వాళ్ళది కూడా. సో ఇదొక షీట్ మాస్క్ తీసుకున్నాను. సో అలాగే హైడ్రా బాంబ్ టిష్యూ మాస్క్ గార్నియర్ వాళ్ళదే తీసుకున్నాను. సో ఇంకా వచ్చేసి న్యూట్రోజెనా వచ్చేసి ప్యూరిఫైయింగ్ బూస్ట్ 100% హైడ్రోజెల్ మాస్క్ తీసుకున్నాను ఒకటి.
ఇంకొకటి వచ్చి యూత్ఫుల్ బూస్ట్ 100% హైడ్రోజెల్ మాస్క్ తీసుకున్నాను ఇది. అలాగే ఇంకొకటి వచ్చేసి హైడ్రో బూస్ట్ 100% హైడ్రోజెల్ మాస్కే తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను నా స్కిన్ కేర్ రొటీన్ వీడియో చేసినప్పుడు ఇవన్నీ మీకు నేను షేర్ చేస్తాను. సో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను సుకిన్ తీసుకున్నాను. సుకిన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ఆస్ట్రేలియన్ బ్రాండ్ అండ్ క్రుయాలిటీ ఫ్రీ అండ్ కెమికల్ ఫ్రీ అనమాట. సో ఇది న్యాచురల్ ప్రోడక్ట్స్. ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్లో మనకి చూడండి ఇక్కడ లిస్ట్ ఉంది, కనిపిస్తుందా? సో ఇందులో వచ్చేసి no petroleum mineral oils, no synthetic fragrances, no animal derivatives, no artificial colors, no harsh detergents, no propylene glycol, no MEA DEAT అంట, అలాగే no phthalates, no triclosan, no sulfates, no parabens, no silicons, no EDTA. సో natural, vegan, non GMO, cruelty free. సో అందుకనే చెప్పేసి నేను ఈ సుకిన్ బ్రాండ్ని తీసుకున్నాను. సో ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి రోజ్ హిప్ ఆయిల్ తీసుకున్నాను. సో ఫస్ట్ తీసుకున్న ప్రోడక్ట్ రోజ్ హిప్ ఆయిల్. రోజ్ హిప్ ఎన్రిచింగ్ నైట్ క్రీమ్ కూడా తీసుకున్నాను, పారాబెన్ ఫ్రీ. సో అలాగే రెజ్యులేటింగ్ ఫేషియల్ స్క్రబ్ కూడా తీసుకున్నాను. సో అలాగే ఫోమింగ్ ఫేషియల్ క్లిన్జర్ని కూడా తీసుకున్నాను. అండ్ ఫేషియల్ మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నాను. అండ్ రోజ్ హైడ్రేటింగ్ మిస్ట్ టోనర్ కూడా తీసుకున్నాను. సో వీటన్నిటితో నేను ఒక స్కిన్ కేర్ రొటీన్ని కూడా మీకు చేసి షేర్ చేస్తాను. సో స్కిన్ కేర్ రొటీన్ వీడియో చేసినప్పుడు ఇవన్నీ ఎలా యూస్ చేయాలి, సో వాటి రిజల్ట్ ఎలా ఉంది, నేను వాడి చూసిన తర్వాత నేను అది మీతో షేర్ చేస్తాను, వీటి రివ్యూ కూడా. సో ఇక్కడ నేను మీతో మా డిన్నర్ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. డిన్నర్కి నేను పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. సో పాస్తా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేను వాటర్ తీసుకున్నాను. వాటర్ ఉడుకుతున్నప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకున్నాను అంటే పాస్తా ఉడుకుతున్నప్పుడు అది పొంగిపోకుండా ఉండడానికి ఈ ఆయిల్ యూజ్ అవుతుంది. నార్మల్గా అయితే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను, కానీ ఈరోజు మా ఇంట్లో ఆలివ్ ఆయిల్ అయిపోవడంతో నేను అవకాడో ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు ఎనీ ఆయిల్ మీకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పాస్తా ఉడికించుకుంటున్నాను. ఆల్మోస్ట్ పాస్తా ఉడికిపోయింది. సో మన పాస్తా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికింది, కరెక్ట్గా ఉడికింది. సో ఇప్పుడు నేను వాటర్ అంతటిని కూడా స్టెయిన్ చేసేస్తాను. తర్వాత నేను కోల్డ్ వాటర్ కొంచెం వేస్తున్నాను పాస్తాలో. కోల్డ్ వాటర్ ఎందుకు వేస్తున్నానంటే వేడిగా అలా ఉంచేస్తే పాస్తా ఇంకొంచెం ఉడికి ఇంకా మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కనుక ఇలాగా కోల్డ్ వాటర్తో కడుక్కుంటే పాస్తా ఇంకా కొంచెం ఉడకకుండా ఉంటుంది. సో కరెక్ట్గా ఉంటుంది, విడివిడిగా కూడా ఉంటుంది, అందుకని. తర్వాత నేను పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసి చాలా గార్లిక్ యూజ్ చేస్తున్నాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు గార్లిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ఎక్కువ గార్లిక్ వేసుకోవచ్చు, లేదంటే మీరు వేసుకోక్కర్లేదు, ఇది ఆప్షనల్ అనమాట. సో మా ఇంట్లో అందరికీ గార్లిక్ అంటే చాలా ఇష్టం, అలాగే గార్లిక్ హెల్త్కి మంచిది కదా, అందుకనే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను రెడీమేడ్ పాస్తా సాస్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది సింపుల్ పాస్తా అండి అండ్ క్విక్ పాస్తా, సో అందుకనే నేను రెడీమేడ్ సాస్ని యూజ్ చేసేస్తున్నాను. సో ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఎవరికైనా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మీకు అది ఇంట్లో ఎలా చేసుకోవాలి పాస్తా రెసిపీ అని కూడా నేను షేర్ చేస్తాను. తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా నేను కొంచెం గిలకొట్టేసి అది వేసేసాను అనమాట, సాస్ వేస్ట్ అవ్వకుండా. తర్వాత ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను మన పాలకూర ఆకులని. సో ఈ పాలకూర ఆకుల్ని కొంచెం సేపు ఉడికించాలి, మరీ మెత్తగా అయిపోనవసరం లేదు. కొంచెం సేపు ఉడికిన తర్వాత అందులో నేను వేసుకుంటున్నాను పెప్పర్ అలాగే పార్మెజాన్ చీజ్ని. ఈ పాస్తా చేయడానికి అస్సలు ఎక్కువసేపు పట్టదండి, 10 అంటే 10 నిమిషాల్లో మనం తయారు చేసేసుకోవచ్చు, చాలా వేరంగా అయిపోతుంది. ఎప్పుడైనా లేజీ డే ఉండి మనకి పెద్దగా కుక్ చేయాలని లేనప్పుడు, అలాగే మనకి బోర్ కొట్టినప్పుడు రైస్
మన సౌత్ ఇండియన్ డిషెస్ అవన్నీ బోర్ కొట్టినప్పుడు ఇలా ఇంట్లోనే మనం సింపుల్ పాస్తా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాస్తా. సో మన పాస్తా అయిపోయింది ఇక్కడ. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో. నేను చెప్పడం మర్చిపోయానండి. సో ఆ పాస్తా మనం వాటర్ పెట్టుకున్నప్పుడే సాల్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. సాల్ట్ వేసి ఉడికించుకోవచ్చు. నేను మీతో అది షేర్ చేసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ చూసారు కదా తేజ్ వచ్చేసి గార్లిక్ బ్రెడ్ పెడుతున్నాడు. సో ఎప్పుడు గార్లిక్ బ్రెడ్, అప్పడాలు ఇలాంటివి ఎప్పుడు చేసినా తేజ్ చేస్తాడండి. అది తేజ్కి చేయడం ఇష్టం. సో తను అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఆ గార్లిక్ని ర్యాప్ చేసి అది ఓవెన్లో పెట్టేస్తున్నాడు. సో ఓవెన్లో ఒక 5 to 10 minutes పెడితే మన గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. సో అంతేనండి, సింపుల్ గార్లిక్ బ్రెడ్ అండ్ పాస్తా రెసిపీ ఇదే అండి. సో ఈరోజు డిన్నర్కి మేము ఇదే తిన్నామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏమనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ చేసే నా మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.